జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. అజిత్ డోవల్ మన డిఫెన్స్ అడ్వైజర్ ప్లస్ ఎస్ జయశంకర్ డిఫెన్స్ మినిస్టర్ ఇద్దరు కూడా మాస్కోలో ఉన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను కలవడం జరిగింది. సో యాజ్ అ రిజల్ట్ హ్యూజ్ సక్సెస్, డిప్లొమాటిక్ సక్సెస్ మనకు భారతదేశానికి వచ్చింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. అది రిజల్ట్ ఏంటంటే పుతిన్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను భారతదేశము మరియు చైనా మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ ఏమున్నాయో అవన్నిటిని కూడా మేము సాల్వ్ చేయడానికి కోసం మేము మిడిల్ మ్యాన్గా మేము రోల్ ప్లే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానని పుతిన్ అన్నాడు. సో దాట్ చైనా ఇట్ సెంట్ ఏ వార్నింగ్ సిగ్నల్ టు చైనా. తర్వాత ఏమైందంటే రష్యా పూర్తిగా ఇండియా వైపు ఖచ్చితంగా నిలబడుతుందని, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ముందుకు వెళ్ళేది ఉంటే తమకు అన్ని రకాలుగా నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని చైనా రియలైజ్ అవ్వడం వల్ల చైనా ఏంటంటే పూర్తిగా డిసైడ్ అయిపోయింది. లడాక్ లోపల గల్వాన్ రీజియన్ లోపల లడాక్లోని మొత్తం 6 ప్రాంతాల లోపల 4 ప్రాంతాల లోపల నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకుంది. విడ్రా అయిపోయి మొత్తం ఆ యొక్క బార్డర్ లోపల ఎటువంటి గొడవలు పెట్టకుండా మేము తమ సైన్యాన్ని వెనక్కి తీసుకొని ఈ బార్డర్ సమస్యను పూర్తిగా పరిష్కరించుకున్నట్టుగా ఒప్పేసుకుందనమాట. అంతేకాకుండా చైనా ఆల్సో హ్యాస్ యాక్సెప్టెడ్ టు నాట్ కాంటాక్ట్ పప్పు రాహుల్ ఖాన్. ఈ శకుని పప్పు అనే పేరుతోనే ఉన్నాడు, కానీ నిజంగా ఈ శకుని రాహుల్ పప్పు ఖాన్ ఇక ముందు కలవడం వేస్ట్ అని, అతను కాంటాక్ట్ చేయడం వేస్ట్ అని. ఎందుకంటే దాని మీద చైనా ఇన్వెస్ట్ చేసింది. వాళ్ళు చేసిన ఎనర్జీ, వాళ్ళ యొక్క టైము, ఇంకేమేమైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో, ఎంత అయితే ఎంఓలు వాళ్ళు ఏమి కుదుర్చుకున్నారో, ఏమో ఒప్పందాలు జరిగినాయో, వాళ్ళ లావాదేవీలో మనకు తెలియదు. పూర్తి డీటెయిల్స్ రావాలి కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని బయట పెట్టాలి. ఇవన్నీ బయట పెట్టేది ఉంటే అసలు రాహుల్ ఖాన్ ఇప్పటివరకు ఇన్ని రోజులు బయట ఉండనే ఉన్నాడు. అమెరికాలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు భారతదేశంలో జైల్లో ఉండేవాడు. సరే, మొత్తానికి అయితే ఉంటే అతని మీద చేసిన ఎనర్జీ, రిసోర్సెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయని చైనా రియలైజ్ అయిపోయింది. ఇక ముందు ఈ పప్పు ఖాన్ నమ్ముకోవడం వేస్ట్ అని చెప్పి తాము అర్థం చేసుకోవడం జరిగింది. చైనా హాస్ యాక్సెప్టెడ్, కంప్లీట్గా 100% యాక్సెప్ట్ చేయడం జరిగింది చైనా. ఇక ముందు ఈ పప్పు ఖాను ఎటువంటి విధంగానూ కాంటాక్ట్ చేయమని చెప్పేసి. దీనివల్ల ఇది గొప్ప డిప్లొమాటిక్ విక్టరీ. ఎందుకంటే మనకు లడాఖ్లోని 6 ప్రాంతాల లోపల 4 ప్రాంతాల లోపల ఆల్రెడీ వాళ్ళు చైనా సైన్యాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు, ఉపసంహరించుకున్నారు. ఇంకా మానసరోవరం ఇంకొక ప్రాంతం ఉన్నది. మానసరోవరం యాక్చువల్గా మనది, అయితే మేము ఇక్కడి నుంచి మా సైన్యం ఉన్నది, మా ప్రాంతం అని వాళ్ళు గొడవలు అన్నారనమాట. అక్కడి నుంచి ఆ 2 ప్రాంతాల్లో మాత్రం ఇంకా సైన్యాలు ఉన్నాయి. అయితే ఏంటంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉంటే మానసరోవరం వెళ్ళాలి, మన యాత్రికులు మౌంట్ కైలాష్ వెళ్ళాలంటే చైనా ప్రాంతంలో నుంచి చైనా యొక్క మనకు పర్మిషన్ తీసుకొని మనం పోవాల్సి వస్తుంది. ఆ విషయాల్లో కూడా మోడీ ప్రభుత్వం ఇంకా కృషి చేస్తూనే ఉన్నది, ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో ఇది ఒక డిప్లొమాటిక్ విక్టరీ. ఒక 4 ప్రాంతాల లోపల చైనా సైన్యాలు ఉపసంహరించుకోవడం అంటే ఈ యొక్క అపోజిషన్ పార్టీస్, తుకడే గ్యాంగ్కు పెద్ద, ఈ కమ్యూనిస్ట్ కాంగీ తుకడే గ్యాంగ్కు, ఇక తుకడే గ్యాంగ్కు మొత్తం పెద్ద షాక్ అన్నమాట. చెంపదెబ్బలు పడినట్టే. పప్పు ఖాను శకునిలాగా ఎందుకు చేయాలనుకున్నా కూడా ఆయన చివరికి ఆయన శకుని నుంచి మళ్ళీ పప్పుగానే మారిపోతాడు, పప్పుగానే మిగిలిపోతాడు అనేది మరోసారి ప్రూవ్ అయిపోయింది. కాకపోతే ఏంటి, ఆయన వెనుక వెనుక పప్పు ఖాన్కు సొంత శక్తి ఏం లేదు, కానీ పప్పు వెనుక డీప్ స్టేట్ ఉన్నది. అమెరికా, కమ్యూనిస్టులు, ఫారెన్ జిహాదీ ఎలిమెంట్స్, ఇట్లా అనేక శక్తులు ఆయనకు సహాయం చేస్తాయి. కాబట్టి వాళ్ళ ఆయుధాలని ఈయన వాడతాడు అంతే. వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ని ఇచ్చి మాట్లాడతాడు అంతే తప్ప ఆయన సొంత టాలెంట్ అంటే ఆయనకి ఏం లేదు. సో ఇది ఇంకొక విషయం, ఇంకొక గొప్ప మనకు గుడ్ న్యూస్ ఏంటిదంటే, ఆటోమేటికల్గా దిస్ రిజల్ట్స్ ఇన్ డీప్ స్టేట్లో కూడా స్ప్లిట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చైనా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయి దీనిలో మేము ఇక బంగ్లాదేశ్ ఎక్స్పెరిమెంట్లో కూడా మేము పాల్గొన్నాము, మేము ఇక ముందుకు వెళ్ళాము అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అమెరికన్ డీప్ స్టేటు
దీనిలో ఏమైతే వాళ్ళు జమాయిత్ ఇస్లామీని జిహాదీ గ్రూప్ను ముందు పెట్టి ఏవైతే బంగ్లాదేశ్లో ఎక్స్పెరిమెంట్ చేసిండ్రో, గవర్నమెంట్ గులగొట్టిండ్రు, యూసుఫ్ ఖాన్ అనే పప్పెట్ను బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా పెట్టేసిండ్రు. వాడు మొత్తం చూసుకుంటాడు అనుకుంటే వాడితో ఏం కాదని అర్థమైపోయింది. ఆల్రెడీ రోడ్ల మీద జనాలను కొట్టుతున్నారు, చంపుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇక్కడ పడితే లూటీ చేస్తున్నారు, కరెంటు లేదు, రోజుకు 18 గంటలు కరెంటు లేదట. అది సిటీలల్లో, ఊళ్ళో పంట అయితే మొత్తానికే లేదు, విలేజ్లో అయితే అసలుగా లేకుండా పోయింది. 1-2 గంటలు వస్తే లేదు. దాంతో లూటీ జరుగుతున్నది. మొత్తం ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు, షాపులన్నీ బంద్ అయినాయి. కరెంటే లేకుండా ఏం చేస్తారు? మొత్తం బంద్ అయిపోయింది. జాబులు లేవు, ఉపాధి లేదు, డబ్బులు లేవు. షాపుల మీద పడి దొరికే కాడి ఇక్కడ దొరికి దోచుకొని తింటున్నారు అనమాట. అంటే కంప్లీట్ పాకిస్తాన్ లాగా మార్చిపడేసింది దాన్ని, బంగ్లాదేశ్ను. దీనివల్ల డీప్ స్టేట్ కూడా స్ప్లిట్ అవ్వడం వల్ల ఇప్పుడు అమెరికా డీప్ స్టేట్ గ్రూప్ అనేది అది వేరైపోయి దానిలో చైనా అనేది వేరైపోయింది అనమాట. దానిలో ఇన్వాల్వ్ కాదన్నట్టుగా. అంటే ఇప్పుడు దీంతో ఏమవుతుంది, వాళ్ళు అంతేకాకుండా అమెరికా డీప్ స్టేట్లో కూడా జిహాద్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళకు, కమ్యూనిస్టులకు, అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్, వెస్టర్న్స్కు, ఎథిస్టులు, నాస్తికులు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు. దానిలో ముఖ్యంగా వ్యాపారస్తులు ఉంటారు. ఇట్లా ఎగ్జాంపుల్ ఫైజర్ లాంటి ఫార్మస్యూటికల్ కంపెనీ ఉంటుంది, బిల్ గేట్స్ ఉంటాడు, ఎలాన్ మస్క్ ఉంటాడు. అంటే పెద్ద పెద్ద బిలియనీర్స్, బిజినెస్ మెన్ ఉంటారు. వాళ్ళకి ఏంటిది, వాళ్ళకి డర్టీ పాలిటిక్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా, వాళ్ళకి మత పిచ్చి ఉంటుందా, వాళ్ళకు హిందువులందరూ చంపాలి, మొత్తం చంపేది ఉంటే వాళ్ళ మతం మార్చాలి, చంపాలని వాళ్ళకే మతం, దేవుడి ఇవన్నీ నమ్మకాలు ఉంటాయా? వాళ్ళకి ఏంటి, వ్యాపారం బాగా చేసుకోవాలి, డబ్బు బాగా సంపాదించుకోవాలి, బిలియన్స్ ఇంకా సంపాదించుకోవాలి, ఇప్పుడు సంపాదించింది కానీ ఇంకా కూడా పెట్టుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలని ఉంటుంది. కాబట్టి దానిలో ఇన్వాల్వ్ ఉన్నటువంటి బిజినెస్ మెన్కి ఈ జిహాదీ ఎలిమెంట్స్, జమాయత్ ఇస్లాం లాంటి జిహాదీ ఎలిమెంట్స్కు మధ్యలో కూడా గొడవ, ఎట్లయినా డిస్ప్యూట్స్ వస్తాయి కదా, అభిప్రాయ భేదాలు వస్తాయి కదా, అది కూడా ఒక స్ప్లిట్కు కారణమవుతుంది అన్నమాట. ఎందుకంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బిజినెస్. వాళ్ళు ఇండియాను పెద్ద మార్కెట్, బిజినెస్ పెద్ద మార్కెట్. భారతదేశంతో వ్యాపారం చేస్తే వాళ్ళకు బిల్లులు సంపాదించుకోవచ్చు. భారతదేశం లాంటి పెద్ద కస్టమర్ను 120, 130, 140 జనం ఉన్నారు, ఇంత కస్టమర్స్ ఉన్నారు, 100 crore ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. ఇంత పెద్ద మార్కెట్ను వదిలేసుకుంటారా? భారతదేశాన్ని వదిలేసుకొని ఈ బిగ్గర్ స్టేట్స్ను పట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? బంగ్లాదేశ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు, అమెరికాకి ఏమొచ్చింది, ఏం లాభమైంది? ఫెయిల్ అయింది. ఉక్రెయిన్లో బోర్డంత డబ్బులు ఖర్చు పెట్టింది అమెరికా. అమెరికా ఆల్రెడీ మోర్ దాన్ 300 trillion అప్పులు ఉన్నాయండి అమెరికాకు, భయంకరమైన అప్పుల్లో ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి పెద్ద నెంబర్ 1 సూపర్ పవర్ కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రాబ్లంలో అని కాదు, కానీ అప్పులైతే ఉన్నాయి కదా. ఉక్రెయిన్కి అంత డబ్బులు ఇచ్చారు, వాడింది జెలెన్స్కీ మొత్తం తింటున్నాడు. వాడు ఆయుధాలు కొనేది సగం, వాడు తినేది, వాడు సొంత అకౌంట్ వేసుకునేది సగం. రష్యాతో యుద్ధం చేస్తూనే ఉండాలని ఉంటుంది. ఎందుకంటే ఇట్లా చేస్తున్నంత కాలం అమెరికా డబ్బులు ఇస్తుంటుంది, వెస్ట్రన్, IMF, వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇస్తుంటే తినుకుంటూ పోతూనే ఉంటాడు. మనకి ఇది ఒక పెద్ద బిజినెస్, మనకి లాభం అవుతుంది కదా. దీనివల్ల అమెరికాకి ఏం సంపాదించింది? ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేయడం ద్వారా అమెరికాకు వచ్చిన లాభం ఏంటిది? ఏం లేదు. ప్రతి సంవత్సరం డబ్బులు పోతాయి, డబ్బులు లాస్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు, బంగ్లాదేశ్ డబ్బులు ఇచ్చిండ్రు, ఏమైంది? లాస్. ఇప్పుడు అమెరికాకి ఏమైంది? వాళ్ళ పప్పెట్ పెట్టిండంటే, వాళ్ళ పప్పెట్కి ఎన్ని రోజులు ఉంటాడా బంగ్లాదేశ్లో కూడా ప్రీమియర్గా వాడు? బంగ్లాదేశ్ అమెరికాకు వచ్చిన రిటర్న్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేసినది వచ్చిన లాభం ఏంటిది? ఏం లేదు. అంటే అమెరికా హ్యాస్ బికమ్ సచ్ ఏ ఫులిస్ట్ కంట్రీ. అంటే ఇక్కడ కంట్రీ మంచిదే, కంట్రీ ప్రజలను మనం ఏమనం, కానీ అమెరికా రూల్ చేస్తున్నటువంటి డెమోక్రాటిక్ దిక్కుమాలినటువంటి కమ్మీ పార్టీ డెమోక్రాట్స్, ఈ జో బైడెన్ కానీ, అంతకుముందుకున్న వాడు బరాక్ ఒబామా కానీ, వీళ్ళందరూ ఈడియట్స్ అనమాట. వీళ్ళు ఏదో స్వార్థంతో ఏదో అనుకొని వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం వాళ్ళు డర్టీ పాలిటిక్స్ చేసిండ్రు. అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. అమెరికాకు వచ్చిన లాభం ఏం లేదు. అమెరికన్ ప్రజలను అప్పులల్లో ముంచుతున్నారు. అమెరికా మీద మొత్తం అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారు అంతే. దీనివల్ల డీప్ స్టేట్ యొక్క ప్లాన్స్ ఫెయిల్ అయినాయి. సరే, ఇండియాకు సంబంధించినంత విషయం వరకు సంబంధించి ప్లాన్ ఏముండే వాళ్ళది? పప్పు ఖాన్ను మీద ఇన్వెస్ట్మెంట్ చేసి డీప్ స్టేటు మొత్తము, తుకుడే గ్యాంగ్ మొత్తం, లెఫ్ట్ ఈకో సిస్టము, పాక్, చైనా అన్నీ కలిసి మోడీ గవర్నమెంట్ కూలగొట్టి పప్పు గవర్నమెంట్ పెట్టేదంటే మళ్ళీ ఇండియాని మొత్తం ముక్కలు చేసుకొని తినచ్చు అని వాళ్ళు అనుకుంటారు.
ప్లాన్ ఏమైంది, ఫెయిల్ అయింది. ఫస్ట్ టైం పోయిండు, సెకండ్ టైం పోయిండు, థర్డ్ టైం కూడా మోడీ గవర్నమెంట్ 240 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఎన్డీఏ మెజార్టీ వచ్చింది. సొంతంగా బీజేపీకి సొంత మెజార్టీ రాలేదు కానీ ఎన్డీఏకి అయితే మెజార్టీ వచ్చింది కదా. మళ్ళీ పప్పు ఖాను 99 వచ్చినందుకే ఒకటే దగ్గర ఫీల్ అయిపోతాను వాడు. ఓ నేను మస్తు సాధించిన ఆ ఇడియట్కు ఆ 99 రావడానికి కూడా వెనుక బోడని శక్తులు పనిచేస్తే వానికి ఆ 99కి వచ్చిన వాడు. అది కూడా బీజేపీ చేసిన పెద్ద తప్పులు, కొన్ని పెద్ద తప్పులు చేసింది. లేకపోతే వాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 30 దాటకపోవు. మొత్తం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యి అసలు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవాలండి. మొత్తం ముక్కలు అయిపోవు అనమాట. 30-40 వచ్చేది ఉంటే డిసప్పాయింట్ అయి ఉన్న వాళ్ళందరూ గెలిచిన ఎంపీలు కూడా ఇచ్చిపెట్టే పార్టీని షాడదాన్ని వెళ్ళిపోతారా లేదా? కాంగ్రెస్ జీరో అయిపోవు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోకపోరా. ఈ బీజేపీ ఇచ్చిన పొరపాట్లు మళ్ళీ కాంగ్రెస్ లైఫ్ ఇచ్చారు అనమాట. సరే సరే తర్వాత ఏమైంది, డీప్ స్టేట్ ప్లాన్ ఏ పప్పు మీద పెట్ట ప్లాన్ ఏ పప్పు నమ్ముకొని ప్లాన్ చేసిండ్రు, అది ఫెయిల్ అయింది. ప్లాన్ బి ఏంటిది, అరవింద్ కేజ్రీవాల్ కానీ నమ్ముకొని ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసిండ్రు. వాడు పెద్ద ఇండియాలో పడ వాడు పెద్ద గ్రేట్ స్టార్ పొలిటీషియను, వాడే మోడీకి ఆల్టర్నేటివ్ అని చెప్పి మొత్తం మీడియా మొత్తం వాళ్ళ చుంచాలి కదా. మీడియాలో అంతా కూడా మొత్తం ప్రాజెక్ట్ ఇంగ్లీష్ హిందీ మీడియా మొత్తం, తెలుగు మీడియా నుంచి మొదలుపెట్టుకొని ఇంగ్లీష్ హిందీ మీడియా అన్ని తమిళ్ మళ్ళీ అన్ని మీడియాలో అరవింద్ కేజ్రీవాల్ పెద్ద తీస్ఫార్ ఖాను వాడే మోడీని ఛాలెంజ్ చేస్తాడు, వాడే నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అని ప్రొజెక్ట్ చేసిండ్రు. ఏమైంది, వాడు ఇక్కడ తెలంగాణ మందు బిజినెస్ లేడీతోని ఆల్కహాల్ బిజినెస్ లోపల చేతులు కలిపిండు. వాడు ఆల్కహాల్ దాని లోపల జైలు పోయి 4 నెలల బట్టి జైలు ఉన్నాడు వాడు. నిన్న మొన్న వాడికి బెయిల్ వచ్చింది. వానికి బెయిల్ వచ్చినా కూడా కేసు అట్నే ఉన్నది. బెయిల్ వచ్చింది అంతే, వాడు 4 నెలలు ఉన్నాడు బెయిల్, కానీ కేసు అట్నే ఉన్నది. అంటే వాడు ప్లాన్ బి కేజ్రీవాల్ కాడనే అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది వాళ్ళకు. అంటే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు, మళ్ళీ ప్లాన్ సి కోసం వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ప్లాన్ సి కోసం ప్రయత్నం చేయాలంటే టైం పడుతుంది కదా వాళ్ళకు. అంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ కొంత టైం పడుతుంది అన్నట్టు. అయితే వాళ్ళు ఊరుకోరు. దేశం మొత్తం మీద ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి అమెరికా కానీ లెఫ్ట్ ఈకో సిస్టమ్ కానీ కమ్యూనిస్టులు కాంగ్రెసు అత్యంత పగతోని రగిలిపోతున్నారు. వాళ్ళు కడుపులో మంటలతో విష సర్పాల కన్నా ప్రమాదకరమైనటువంటి దుర్మార్గులు కడుపులో మంటలు పెట్టుకొని రగిలిపోతున్నారన్నమాట. అగ్ని రగులుతుంది వాళ్ళ లోపల. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఘోరాలు నేరాలు చేయడానికైనా వెనుకాడరు. షాయిన్ బాగ్ ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని మొత్తం అన్ని రాష్ట్రాల లోపల గొడవలు చేయడానికి, చంపడానికి, హత్య చేయడానికి, సివిల్ వార్ పరిస్థితి తీసుకురావడానికి, దేశంలో అంతర్యుద్ధం బంగ్లాదేశ్ పాకిస్తాన్ల ఎట్లయితే అల్లకొల్లాలు జరుగుతున్నాయో అటువంటి అల్లకొల్లాలు, అటువంటి పరిస్థితులు భారతదేశంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు 100% చేస్తారు. వాళ్ళు వెనక్కి పోతారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయిందంటే వెనక్కి పోతారు, డ్రాప్ అవుతారు, పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిందా అనుకోకండి. అలా అనుకుంటే అసలు ఈనాటి రాజకీయాలు పట్ల ఏమంటే అవగాహన లేదని అర్థం. టుడేస్ పాలిటిక్స్ డోంట్ వర్క్ లైక్ దాట్. If plan A fails, then they will go for plan B. If B fails, then go for C. C fails, then go for D. So that is, it's a continuation process. It doesn't stop at any point of time. అది అసలు ఆగే ఛాన్సే లేదనమాట. సో మరి అన్ని ప్రాబ్లమ్స్కి మరి అంతా మోడీ వన్ మ్యాన్ షో, అంతా మోడీ గవర్నమెంటే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతుందా అనే దేవుడా, లేదా మ్యాజిక్ ఉందా చేతుల్లో పట? వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారండి. ఇప్పుడు చైనాను బ్యాక్ ఫుట్లో తీసుకొచ్చిండు. పుతిన్ మనకు రష్యా మనకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయింది ఈ టైం లోపల. ఒకప్పుడు కాంగ్రెస్ టైం లోపల రష్యా మనకి ఇంత ఫ్రెండ్ లేకుండే. ఎందుకంటే ఈ దుర్మార్గులు కాంగ్రెస్ చేసిన పొలిటీ పాలిటిక్స్ వల్ల అమెరికా శత్రువే, రష్యా మనకు మిత్రుడు కాదు. అసలు మనకు ఫ్రెండ్ అనేటువంటి లేకుండే అనమాట. వీళ్ళ గవర్నమెంట్లో కూడా ఇండియాకు ఫ్రెండ్ అనేటువంటి లేకుండే. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు మనకు. ఇప్పుడు ఏంది G7 అని చెప్పి వీళ్ళు ఇంటర్నేషనల్గా పాలిటిక్స్ మొత్తం డామినేట్ చేస్తుంది కదా అమెరికా వాళ్ళ చెంచాలు. అంటే ఫ్రాన్స్, బ్రిటన్ ఇవన్నీ కూడా, యూరోపు. దానికి ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ వచ్చిందా లేదా? బ్రిక్స్ ఇప్పుడు బ్రిక్స్కు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే బ్రిక్స్కు మెంబర్షిప్ కోసం 20 కంట్రీస్ అప్లై చేసినాయి. ఆల్రెడీ 20 కంట్రీస్ అప్లై చేసినాయి. బంగ్లాదేశ్ కూడా అప్లై చేస్తే బంగ్లాదేశ్ను చీకొట్టేసింది అనమాట. బెగ్గర్ స్టేట్ని కూడా తీసుకుంటారా? పాకిస్తాన్ కూడా అప్లై చేసింది. పాకిస్తాన్ కూడా మోడీ ఒప్పుకోలేదు. ఆ రాస్కల్స్, ఆ కురు కంట్రీ పాకిస్తాన్కు మెంబర్షిప్ ఇస్తారా? ఇస్తే మళ్ళీ వ్యాల్యూ ఏముంటుంది దానికి? బ్రిక్స్ లోపల అనేక కంట్రీస్ మెంబర్షిప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. అయితే దాన్ని అన్ని రకాల ఎగ్జామిన్ చేసి ఒక్కొక్క కంట్రీని అత్యంత జాగ్రత్తగా అన్ని రకాలుగా క్వాలిఫై అయితేనే తీసుకుంటారనమాట. ఫ్యూచర్లో బ్రిక్స్ కరెన్సీ కూడా తీసుకొచ్చే ప్లాన్స్ మోడీ గవర్నమెంట్కి ఉన్నదనమాట. బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పటికే ఆల్రెడీ 10 కంట్రీస్ ఉన్నాయి బ్రిక్స్లో కూడా. సో డాలర్ యొక్క పొజిషన్ కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది.
ఇదే ఇది ఒకటి మాత్రం హ్యూజ్ సక్సెస్. చైనా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళడము, మనకు లడాక్ లోపల బార్డర్ లోపల చైనా ఆర్మీని ఉపసంహరించుకొని మనకు చైనా అగ్రెషన్ అనేది తగ్గుతుంది. బంగ్లాదేశ్ చిప్ప చేతికి వస్తుంది పాకిస్తాన్ లాగా. అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క ప్లాన్ బి 100% ఫెయిల్. ఇంకా ప్లాన్ సి కోసం వస్తుంది. దానికోసం మనము అన్ని రకాలుగా సిద్ధం కావాలి. అంటే ఏంటి, హిందూస్ ఇప్పుడు ఐక్యత బాగా పెరగాలన్నమాట. ఎక్కడ చిన్న గొడవ జరిగినా కూడా, ఎవరు గొడవ చేసినా కూడా 1000 కాదు 10,000 మంది రోడ్డు మీదకి వచ్చి తిప్పి కొట్టాలి. పోలీసులు ఎంతమందిని కొడతారు? 100 మంది కొడతారు, 200 మంది కొడతారా, 1000 మందిని కొడతారా? 10,000 మంది వచ్చినప్పుడు పోలీసు వాడు ఏమవుతాడు? ఎస్పీలు, సిఐలు ఎంతమంది ఉంటారు? జనాలు చూసి జడుచుకొని సీఎంలను, ఎమ్మెల్యేలు, ఎంపీలు జడుచుకొని వెనక్కి పోవాలి. ఏం డిమాండ్ పెడితే ఆ డిమాండ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రెషర్ చేయాలి. అంటే గవర్నమెంట్స్ని బెండ్ చేయాలి. బ్యూరోక్రసీని, పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ను బెండ్ చేసేలాగా జనశక్తిని మనము ప్రదర్శించాలి. జనాన్ని పోగైందంటే ఆటోమేటిక్గా అదే ప్రజాస్వామ్య విజయానికి దారితీస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో పట్ల రాజ్యాంగం ఫెయిల్ అయింది, లా మిషనరీ ఫెయిల్ అయింది అని మీకు చెప్పాను. ఇక్కడ ఉన్నది ఏంటిది? జంగిల్ జస్టిస్, ఆటవిక న్యాయము. ఆటవిక న్యాయమే గెలిచింది ఇంతవరకు. ఇక ముందు కూడా ఆటవిక న్యాయమే గెలుస్తుంది. ఇక్కడ రూల్స్ లేవు. ఇక్కడ యుద్ధంలో రూల్స్ లేవండి. ఎదుటోడు అపోజిషన్ పార్టీ వాడు శత్రువు నీకు రూల్స్ పాటించినప్పుడు రూల్స్ పాటిస్తే నువ్వు గెలుస్తావా? గెలవలేవు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. హిందూస్, లెట్స్ లెర్న్ దీస్ లెసన్స్. Once again, congratulations to Jaishankar, Ajit Doval for their huge victory on diplomatic front. Please share and subscribe to my channel. Jai Shri Ram, Vande Mataram.